ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని తుల్లూరు విలేజ్ దగ్గర నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో బ్లాక్ 1, అది బ్లాక్ 1కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే బ్లాక్ 2కి సంబంధించిన సెకండ్ ఫ్లోర్ నిర్మాణం కోసం సెంటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఇంకో ఫ్లోర్ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాని ఫ్రంట్ సైడ్ లోనే ఏంటంటే బలాస్టింగ్ రూమ్ అయితే ఉంది. ఆ బలాస్టింగ్ రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని పక్కనే సేమ్ అలాంటి రూమే ఇంకో గెస్ట్ హౌస్ లాంటిది అయితే వచ్చింది. ఇటు పక్క ఏంటంటే ఇంకో బ్లాక్ నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బ్లాక్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. ఈ బ్లాక్ కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి మీరు బ్యాక్ సైడ్ లో చూడొచ్చు. ఈ పైలింగ్ వర్క్స్ చేయడం కోసం ఒక ఐరన్ పిల్లర్స్ కూడా రెడీగా పెట్టుకున్నారు. ఈ ఐరన్ పిల్లర్స్ ఏంటంటే ఈ పైలింగ్ మిషన్ ద్వారా మొత్తం ఇది పెట్టిన తర్వాత ఈ ఐరన్ పిల్లర్స్ అన్ని లోపలికి అయితే దింపుతున్నారు. ప్రెసెంట్ ఆ పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఈ అప్డేట్ వచ్చేసి నవంబర్ నెలకు సంబంధించిన అప్డేట్ అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి బ్లాక్ ఏ. ప్రెసెంట్ బ్లాక్ 6 సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ బ్లాక్ 6 సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు వచ్చేసి 2-3 డేస్ బ్యాక్ నుండి అయితే స్టార్ట్ అయినాయి. మీరు మొత్తం చూడొచ్చు పైలింగ్ మిషనరీస్ తో ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ బ్లాక్ సి నిర్మాణం కోసం. ఈ బ్లాక్ సి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంటారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి N14 రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ N14 రోడ్ పక్కనే బ్లాక్ కూడా చూడొచ్చు. దీనికి రైట్ సైడ్ వైపులో E5 రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే E6 రోడ్డు అయితే ఉంటుంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది గ్రాఫిక్ పిక్చర్ అనమాట. కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ప్రెసెంట్ ఇలా అయితే ఉంది. మెయిన్ బ్లాక్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ ఉన్న బ్లాక్ ఏ, అది అవుట్ సైడ్ స్ట్రక్చర్ 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటర్నల్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు బ్లాక్ 2 నిర్మాణం అయితే జరుగుతుంది. ఇంకా ప్రెసెంట్ రీసెంట్ గానే బ్లాక్ సి నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ బ్లాక్ ఏ మొత్తం స్ట్రక్చర్ చూడండి, అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. అలాగే బ్లాక్ బికి సంబంధించిన ప్రెసెంట్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే స్లాబ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన స్లాబ్ వర్క్స్ ఏంటంటే సగం వరకు కంప్లీట్ చేశారు. ఆ సగం వరకు కంప్లీట్ చేసిన బ్లాక్ వైపు పిల్లర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇటు పక్క ఏంటంటే సెంటరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా మీరు చూడొచ్చు ఇటువైపు. ఈ సెంటరింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే దీనిపైన కూడా స్లాబ్ నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో ప్రతి ఒక్క ఫ్లోర్ ఏంటంటే 11,000 SFTతో అయితే ఉంటుంది. మెయిన్ బిల్డింగ్స్ వచ్చేసి బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. అవి కాకుండా ఏంటంటే ఫ్రంట్ సైడ్ లో బలాస్టిక్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, అలాగే గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది. ఆ బలాస్టిక్ బిల్డింగ్ ఏంటంటే 100% వరకు కంప్లీట్ అయిపోయింది. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. ఇప్పటి వరకు మన ఇండియాలో చండీగఢ్, ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గువాహతి, హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. మన అమరావతిలో కడుతున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ దేశంలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఇదే బలాస్టిక్ రూమ్ అంటారు. ఇది 100% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే సేమ్ ఇటుపక్క కూడా సేమ్ అలాంటి బిల్డింగ్ ఒకటి నిర్మిస్తారు, అది గెస్ట్ హౌస్. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలను గుర్తించడంలో కీలకమైన పాత్ర అయితే పోషిస్తుంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు,
బయాలజీ ల్యాబు, బాలిస్టిక్స్ ల్యాబు, ఇంకా పరిపాలన భవనం మొత్తం 5 బిల్డింగుల నిర్మాణం అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ పరిపాలన భవన నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఈ ల్యాబ్‌లో ఏంటంటే డీఎన్ఏ పరీక్షలతో పాటు నార్కోటిక్స్, సైబర్ ఇంకా బయోమెట్రిక్స్, బాలిస్టిక్స్‌కి సంబంధించిన పరీక్షలతో పాటు ఫోరెన్సిక్ అకౌంటింగ్‌కు సంబంధించిన ఎక్సలెన్స్ విభాగాలు అయితే ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే వివిధ కేసుల్లో పోలీసులు సేకరించిన రక్త నమూనాలు, ఇంకా వేలిముద్రలు, మాదక ద్రవ్యాలు, తుపాకీలు లేదా ఇంకా ఇతర పేలుడుకి సంబంధించిన ఇయన్నీ సేకరించిన తర్వాత ఆ పదార్థాలను ఈ ల్యాబ్‌లో పరీక్షించి విశ్లేషిస్తారు. అంతేకాకుండా ఈ ల్యాబు ప్రస్తుత నేర దృశ్యాల నుంచి లభ్యమైన ఆధారాలను, గతంలో జరిగిన నేరాల తాలూకు నమూనాలతో సరిపోల్చగల డేటాను కూడా యాక్సెస్ చేస్తుంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏమేం సర్వీసులు ఉంటాయంటే బాలిస్టిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంకా డాక్యుమెంట్స్, ఎక్స్‌ప్లోసివ్స్, ఫిజిక్స్, టాక్సికాలజీ, ట్రైనింగ్స్, ఇంకా కాన్ఫరెన్సెస్‌కి సంబంధించిన సర్వీసెస్ అయితే ఉంటాయి. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిననమాట. ఇక్కడ కొన్ని పాయింట్‌లో అయితే పైలింగ్ చేస్తున్నారు. మెయిన్ బ్లాక్ 1లో ఏమేం రూమ్‌లుంటాయంటే, జాయింట్ డైరెక్టర్‌కి సంబంధించి ఒక రూము, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఒక రూము, స్టాఫ్ రూము, ఇంకా వెట్ ల్యాబు, గన్ స్టోరు, రిపోర్ట్ టైపింగు, ఫైల్స్ రికార్డ్ రూము, ఇంకా ట్రైనింగ్ ఇంకా డెమాన్‌స్ట్రేషన్, ఐసీజేఎస్ వీడియో, ఎక్విప్‌మెంట్ ల్యాబు, క్లాత్ ఎగ్జామినేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ రూము, ఇంకా టైపిస్ట్ రూము, యూపీఎస్ రూమ్, ఇంకా కేస్ ప్రాపర్టీ, ఎస్ఓ రూము, నెట్వర్క్ సోషల్ మీడియా రూము, ఇంకా డ్యామేజ్డ్ మీడియా రూము, ఇంకా మొబైల్ ఫోరెన్సిక్ రూము, ఇంకా డిస్క్ ఫారెన్సిక్ రూము, ఆడియో ఎగ్జామినేషన్ రూము, ఇంకా డేటా ఎగ్జామినేషన్‌కి సంబంధించిన రూము, ఇంకా స్పేస్‌మెన్ వాయిస్ రూము ఇయన్నీ ఉంటాయి. ఈ ల్యాబ్ మొత్తం ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం N14 రోడ్ పక్కనైతే నిర్మిస్తున్నారు. ఈ N14 రోడ్ వైపు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇంకో 2 ఇన్‌స్టిట్యూట్స్ అంటే జెడ్ఎస్ఐ కూడా నిర్మిస్తున్నారు. ఆ జెడ్ఎస్ఐకి కూడా ల్యాండ్ కేటాయించారు. అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి. అలాగే ఏంటంటే ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఈ N14 రోడ్డు వైపే ఉంటుంది. అదొచ్చేసి N14, E4 రోడ్ జంక్షన్ వైపు అయితే నిర్మిస్తున్నారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి N14, E5 రోడ్ జంక్షన్ దగ్గరలో అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఈ ఛానల్‌లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఏంటంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఇంకా గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న వర్క్స్‌కి సంబంధించిన రియల్ ఫుటేజ్ అయితే నేను పెడతాను. ఆ రియల్ సౌండ్స్‌తో మీకు ఫుటేజ్ ప్రెజెంట్ జరుగుతున్న పైలింగ్ వర్క్స్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ మీరు చూడొచ్చు కంటిన్యూస్‌గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.